ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయచోటిలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఇంకో పక్క ఆర్టీసీ బస్సుల్లో జల్సాగా మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఏపీకి డ్రైవర్ బాబు బస్ ఎక్కుతానే నా పేరు చెప్పండి. మా చంద్రన్న చెప్పాడు చలో అని చెప్పి ఎక్కడికి పోవాలన్నా నడపమనండి. సురక్షితంగా మళ్ళా మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నాది అని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. తమ్ముడు ఈ రోజు అడుగుతున్నా, నరకం చూసే రోడ్లు బాగు చేసుకోవాలా లేదా? రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాది. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం, చెత్త పన్ను రద్దు చేస్తాం, విషపూరిత బ్రాండ్లన్నీ మద్యాన్ని అరికడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వస్తానే ఇప్పుడే చెప్పాను, శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోటి ఎమ్మెల్యే 4 సార్లు ఓటేశారు. అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మార్పు అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు? గట్టిగా చెప్పండి. మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి. మిథున్ రెడ్డి వల్ల లాభం వచ్చిందా మీకు? వస్తున్న నమ్మకం ఉందా మీకు? మార్పు అవసరమా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. కిరణ్ కుమార్ రెడ్డి గారికి మా ఓటని. భూగర్భ డ్రైనేజ్ పేరుతో కోట్లు మింగేశాడు. పన్నులు మాత్రం పూర్తి కాలేదు. అక్రమంగా మట్టి దొరలిస్తున్నాడు. రాయచోట్లో ముబారక్ నగర్, భారత పెట్రోల్ బంకు, చిత్తూరు రింగ్ రోడ్లో ల్యాండ్ కబ్జా చేశాడు. ఇష్టానుసారం 200 కోట్లు కొట్టేశాడు. రేపటి చూడండి, నిన్నటి వరకు చేశాడు. ఇప్పుడు దొంగకు పోలీసు మా రామ్ ప్రసాద్ రెడ్డి. వీళ్ళ ఆటలు సాగనీయం. అందుకే రాయచోటికి నేను హామీ ఇస్తున్నా. మొదటి హామీ మీ దగ్గరకు వచ్చి కావాలని చెప్తున్నారు, జిల్లా రాజధాని తీసేస్తారని. అవునా కాదా? చెప్తున్నారా లేదా? మీరెవ్వరికి అధైర్యం వద్దు. ఈ రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అవసరమైతే ఎవ్వరికి అన్యాయం చేయకుండా పునరీకరణ కోసం ఏం చేయాలో చేస్తాను తప్ప రాయచోటికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని నేను హామీ ఇస్తున్నా. వెలిగల్లు, శ్రీనివాసపురం, జరికోన రిజర్వాయర్లు పూర్తి చేసే బాధ్యత మాది. 10% పనులు చేయలేని దద్దమ్మలు వీళ్ళు, అభివృద్ధి చేయలేని పనికి మారిన మనుషులు వీళ్ళు మాట్లాడతారు. నీళ్లు వస్తే బంగారు బండించే రైతాంగం ఉన్నారు. నీటి సమస్య పరిష్కారం అవుతుంది. గల్ఫ్ కంట్రీస్కి వెళ్లే ప్రమాదం తగ్గిపోతుంది. అందుకే హామీ ఇస్తున్నా, ఈ 3 ప్రాజెక్టులు చేస్తాం. రాయచోటి, చినమండం, గాలివీళ్ళు అన్ని గ్రామాలకి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. చినమండం మండలానికి మైనారిటీ జూనియర్ కాలేజ్ కావాలి, ఇస్తామని హామీ ఇస్తున్నా. మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ నేను ఉన్నప్పుడు పెట్టాం. జూనియర్ కళాశాలలు ఇచ్చాం. దాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. తప్పకుండా న్యాయం చేస్తాం. మైనారిటీ కోసం పాలిటెక్నిక్ కాలేజ్, జూనియర్ కాలేజీని పునరుద్ధరించి మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. మైనారిటీ మహిళల కోసం అత్యాధునిక వసతులతో ఒక ప్రసూతి కేంద్రం కావాలని కోరారు. తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు అన్ని హంగులతో అభివృద్ధి చేయాలి. పరిశ్రమలు తీసుకొస్తాం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాం, వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెడతాం.
ఇక్కడుండి మీ సంపద పెంచి మీ ఆదాయాన్ని పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే బాధ్యత మాది. అందుకే అడుగుతున్నా, ఇక్కడ జన సైనికులు ఉన్నారు, బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఉన్నారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులున్నారు. ఏం తమ్ముడు 10 రోజులు కష్టపడండి, గెలుపు మనదే, విజయం మనదే, భవిష్యత్తు మనదే. సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? గట్టిగా చప్పట్లు ఒకటి గెలిపిస్తామని హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ మళ్ళా కడపలో మీటింగ్ ఉంది. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ నమస్కారాలు.